సో రేవంత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయాలి మరి? మీలాంటి వాళ్ళు ఏదో సూచన చేయాలి కదా. సో ఈ రకంగా చేస్తే మీకు మీరు కాపాడుకోగలుగుతారని ఏమన్నా? మేము ఒకటే చెప్తున్నాం, రేపు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా నిన్ను ముప్పు తిప్పలు పెట్టడానికి 3 చెర్ల నీళ్ళు తిప్పడానికి ప్రయత్నం చేసినా ధైర్యంగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. సమాజం ఉంది, పౌర సమాజం ఉంది, ప్రజలు ఉన్నారు. నీ కార్యకర్తలే కాదు, నీ నాయకులే కాదు, సమాజం ఉంది. సమాజం గొప్పది, ప్రజలు గొప్పోళ్ళు, ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, సమాజం మొత్తం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమైనా తప్పుడు అడుగులు వేస్తే చరిత్రలో చరిత్రహీనులు అవుతారని మాత్రమే నేను అభిప్రాయపడతా. ఆయనకు అదే సూచన చేస్తా, సలహా ఇస్తా, అంత తప్ప మీరు గట్టిగా ఉండండి. మీరు ఎన్నికల ముందు ఎట్లయితే మాట్లాడిండో, మోడీ అంశాల మీద మాట్లాడిండో అదే స్థాయిలో అట్లనే ఉండండి. రేపు అక్కడ ప్రభుత్వం రాగానే భయపడిపోయి ఆగమాగమైపోయి బిత్తిరి అయిపోయి నా సీటు కాపాడుకోవడానికనే ఒక రాంగ్ ఆలోచన పోయి మీరు అనవసరమైనటువంటి తప్పుడు నిర్ణయాలు చేసుకోవద్దని మాత్రమే నేను రేవంత్ రెడ్డికైనా ఆ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ నాయకులకైనా అదే చెప్తాను.